ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలయ. ఈ ప్రాతకాల ఆరాధన త్రియేక దేవుని యొక్క నామం పెరట ప్రారంభిస్తూ ఉంటుండగా ఆది నుండి అంత్యం వరకు తోడుగా ఉండమని, పరిశుద్ధాత్మను కుమ్మరించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యొక్క చిన్న కీర్తన పుస్తకంలో 303వ కీర్తన, తరతరాలలో యుగ యుగాలలో దేవుడు మన దేవుడు అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పుట్టక మునుపు, నరునికి రూపము లేనప్పుడు, పర్వతములు పుట్టక మునుపు, నరునికి రూపము లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలు ఒకటయ్యున్న రూపము, తండ్రి కుమార ఆత్మలు ఒకటయ్యున్న రూపము, దేవుడు దేవుడు యేసే దేవుడు నా దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంబోధుడు, సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంబోధుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, అలాగే నిలిచుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోకి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణై
శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 138వ సంకీర్తన 5వ వచనము నుండి చివరి వరకు అనగా 8వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 138వ సంకీర్తన 5వ వచన ప్రారంభం. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసేదారు. యెహోవా మహోన్నతుడనైన ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపిదవు, నీ కుడి చేయి నన్ను రక్షించెను. 8వ వచనం కలిసి చదువుదాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం కలిసి చదువుకుందాం. ఈ దినము నుండి 90వ సంకీర్తన ధ్యానాలు మనం ప్రారంభిస్తూ ఉన్నాం. 90వ సంకీర్తన మొదటి వచనము నుండి 2 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 90వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ప్రియ దేవుని కుటుంబీకులారా, ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఇట్టి రీతిగా ప్రతి దినము కూడా ఆరాధిస్తున్న మీ కుటుంబాలకు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మరి మీ కుటుంబాలకు ప్రభు పేరట శుభాకాంక్షలు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము అందచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాం. మరి మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఏమండి, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? మంచిదండి. మీ అందరి క్షేమాన్ని కోరుకునే దినసేవకుని కుటుంబం ప్రతి దినము కూడా మీ అందరి కొరకు మేము పేరు చెప్పున ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించి మీతో మాట్లాడి ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఇంకా ఎంతో బలపరచాలని, మీ కుటుంబాలు, మీ పిల్లల పిల్లలు బహుగా ఆశీర్వదించబడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. దైవవాక్యం అంటుంది, యెహోవా దయాళుడు. చెప్పండి తర్వాత మాట, ఆయన కృప నిరంతరము ఉండు. మనం ఈ విధంగా ఉన్నాము, ఈ విధంగా కలిసి మనం దైవవాక్యాన్ని ధ్యానం చేస్తున్నామంటే దానికి కారణం చెబుతారా? ఈ ఉదయకాలం యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటూ ఉన్నది. ప్రియులారా, మంచిదండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము 90వ కీర్తన ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకున్నాం. 2 వచనాలే మనం కలిసి చదువుకున్నాం. ఈ యొక్క 90వ సంకీర్తన మోషే వ్రాసినటువంటి కీర్తన అని అందరికీ తెలుసు. ఈ కీర్తన మోషే భక్తుడి యొక్క ప్రార్థన అని చెప్పబడుతుంది కదా. ఇది కీర్తనలు అన్నింటిలోకి కూడా బహు పురాతనమైన కీర్తన అని చెప్పబడుతుంది. ప్రియులారా, ఎందుకో తెలుసా? సుమారు ఈ కీర్తన వ్రాసి 3400 సంవత్సరాలు అవుతుందని ఇక్కడ వ్యాఖ్యానకర్త చక్కగా
ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ 90వ సంకీర్తన ఈ 2 వచనాలు కూడా మనం ధ్యానం చేస్తూ దానికి ఒక చిన్న టైటిల్ మనం ఆలోచన చేస్తే చక్కటి మాట ఇక్కడ వ్రాస్తున్నాడు. మాకు నివాస స్థలము నీవే. చెబుతారండి, మాకు నివాస స్థలము నీవే. ఎవరు ఇక్కడ? భక్తుడు మోషే గారు. ఎవరి కొరకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు? ప్రభువును ఉద్దేశించి ప్రభువుతో మాట్లాడుతూ తన యొక్క ఆత్మీయ ఉద్దేశ్యాలు దేవునికి ఆయన తెలియచేస్తూ అంటున్నాడు, మాకు నివాస స్థలము నీవే. ప్రియ దేవుని విశ్వాసులారా, మానవ జీవితం చాలా విచిత్రమైనది ప్రియులారా. మానవ జీవితం ఎక్కడ ప్రారంభమవుతుందో, ఎక్కడ ముగింపుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఓన్లీ గాడ్ నోస్. దేవునికి మాత్రమే తెలుసు. మానవ జీవిత ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది. మజిలీలు, ప్రతి మజిలీకి కూడా ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత, ఒక్కొక్క మజిలీలో కష్టము, సుఖము. అందుకని వివాహ సంబంధమైన పరిశుద్ధ కార్యక్రమాల్లో మనకు ఇవ్వబడినటువంటి ఆ చక్కటి ఆరాధన క్రమంలో ఒక మాట అంటాడు, సుఖ దుఃఖములు అనే మాట అక్కడ వాడుతూ ఉన్నాడు. అంటే మానవుని యొక్క జీవితము సుఖము కాదు, దుఃఖము కాదు, కానీ సుఖము దుఃఖము కలసి ఉంటుంది. సుఖ దుఃఖాలతో మానవుడు తన జీవిత యాత్ర కొనసాగిస్తూ ఉంటాడనే మాటలు ఇక్కడ దైవ వాక్యము జ్ఞాపకం చేస్తున్నది. ప్రియుల, ఈవేళ ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితి ఎప్పటికీ కొనసాగుతుంది అని ఒకవేళ మనం అనుకుంటే మన ఆలోచన ఒకవేళ అంత సరి అయినది కాదు అని కూడా సరి చేసుకోవలసినటువంటి అవసరత. కానీ ప్రభువా, మా జీవితాలు ఎప్పుడూ కూడా ఇలాగునే ఒడిదుడుకులు లేకుండా సాఫీగా నీలో సాగిపోవటానికి సహాయం చేయమని మాత్రం ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంటున్నది ప్రియుల. అయితే మానవుని జీవితంలో ఎప్పుడైతే సుఖము సంతోషమో దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ సమయములో మనకు ఏది కొదువవుతుంది అంటే దేవుని యందలి భక్తి, విశ్వాసము, శ్రద్ధ ఇది కొంచెం కొదువైపోతూ ఉంటుంది. అందుకనే భక్తుడు అపోస్తలుడైన పౌలు గారు తనకు కలిగినటువంటి ఒక వ్యాధి, అది కంటి వ్యాధి కావచ్చు, లేక ఉబ్బసం కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఆయనలో ఒక ముళ్ళు ఉంచబడింది అని చెప్పబడుచున్నారు. మానవ జీవితంలో ఆ ముళ్ళు అనేది ఏదో ఒక పర్యాయము మానవుని తాకకపోతే మానవుడు దేవుని మార్గములకు, దేవుని దారి తప్పుతూ ఉంటాడు ప్రియుడా. కాబట్టి మానవ జీవితం మజిలీలతో కూడిన ఈ ప్రయాణం ఇక్కడ భక్తుడు అంటాడు, ఈ లోకములో ఎంతకాలం ఏ విధంగా జీవించినప్పటికీ కూడా మాకు నివాస స్థలము నీవే. ఎప్పటి నుండి? తరతరములను. నీవేళ కాదు, రేపు కాదు, సృష్టి ఆరంభము నుండి ప్రతి మానవుని జీవితానికి కూడా నివాసము ఏమిటి అని ఆలోచన చేస్తే తరతరములకు నివాస స్థలము నీవే. ఒక్కొక్కసారి చాలా భయం కలిగే సన్నివేశాలు చూస్తాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కడికైనా ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్కి లేక ఒక పిక్నిక్కి మనం దూర ప్రాంతాలు యాత్రాస్థలాలుగా ఎన్నుకుని వెళ్ళేటప్పుడు ఆ కాలములో మహారాజులు నివసించినటువంటి
వైభవోపేతమైనటువంటి గొప్ప గొప్ప కట్టడాలు మనం చూసి ఈవేళ అవి కూలిపోయినటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తే గుండె తరుక్కుపోతుంది, గుండె చెరువైపోతూ ఉన్నది ప్రియుల. ఈ మాటకి ఒక అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే లోకములో ఏది స్థిరమో అంటే ఏది స్థిరము కాదు. అందుకనే ఇక్కడ మోషే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ లోకములో ఉన్నటువంటి అన్నీ కూడా ఒకవేళ మానవులు స్థిరం అనుకుంటున్నారేమో, ఈ లోకములో సంపాదించినవన్నీ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నారేమో, ఇవన్నీ కూడా వారి యొక్క తప్పుడు ఉద్దేశ్యాలే తప్ప ఇవి ఏ మనిషి కూడా వారి వెంట వచ్చేవి కాదు, తీసుకుని పోయేవి కాదు. ఈ సంపాదించిన కట్టడాలు కూడా స్థిరముగా నివసించగలిగినటువంటి పరిస్థితులు కూడా లేవు కనుక మాకు తరతరములకు కూడా ఓ ప్రభు ఆ నివాస స్థలం నీవే అని మోషే భక్తుడు తాను ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా దైవవాక్యములో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. మోషే ఇశ్రాయేలు యొక్క ప్రజల కొరకు రాస్తూ వారు ఎడారిలో తిరుగుతున్నారట, గుడారాల్లో నివసిస్తూ ఉన్నారట. వారికి మనం చూస్తూ ఉంటున్నప్పుడు వారు వారి దేశాన్ని విడిచిపెట్టారు. వారు ఇంకా సొంతం చేసుకునేటువంటి మరొక దేశానికి వారు బయలుదేరారు. భూమిపై వారు ఎలాగో సంచరిస్తున్నారు, జీవిస్తున్నారు అని ఆలోచన చేస్తే వారు బాటసారులా ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారు, పరదేశీయులుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, అయితే వారికి స్థిరమైన శాశ్వతమైన నివాస స్థలము ఒకటి ఉంది. అది మోషే భక్తుడి యొక్క నమ్మిక. అది సాక్షాత్తు ఆ నివాస స్థలము ఏమిటంటే యెహోవా దేవుడే అని మోషే భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మొదటి వచనాల్లో కూడా ప్రభు అంటాడు, మీ హృదయాలు కలవరపడనీయొద్దు. మరి శ్రేష్టమైన మాట అంటాడు, నేనుండు స్థలములలో మీరు ఉండులాగన నేను వెళ్లి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచదా. మన తల్లిదండ్రులు మనకు ఒకవేళ మంచి సొంత నివాసాలు ఇవ్వవచ్చు, లేక ఇవ్వలేకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా అవి ఎంత కాలం ఉంటాయో, ఎంత స్థిరమో అది మనం ఊహించటానికి కష్టతరమైనటువంటి పరిస్థితులే. ఓ సామెత ఉంది, పువ్వులమ్మిన చోట కట్లు అమ్ముతారు అనేసి. ఒక్కొక్క పరిస్థితి, వెలుగొందిన పరిస్థితుల్లో వారి జీవితాలు తారుమారు అవుతూ ఉంటాయి. దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు చక్కగా వికసించే పరిస్థితులు కూడా ఉంటాయి. జీవితం అనేది ఎప్పుడు కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏది స్థిరము కాదు. స్థిరమని నమ్మొద్దు. ఈ భూమే స్థిరమని నమ్మొద్దు. అంటే ఈ ఇళ్ళు, ఈ వాకిళ్ళు, ఈ నివాసాలు, మన భోగభాగ్యాలన్నీ కూడా స్థిరమా? అందుకే మోషే భక్తుడు తన ప్రార్థనలు అంటాడు, ఒకవేళ ఇళ్ళు ఉండవచ్చు, లేకపోవచ్చు, యాత్రికులుగా ఉండవచ్చు, పరదేశీయులుగా ఉండవచ్చు, కానీ మాకు యెహోవా దేవుడే మాకు స్థిరమైన నివాసము అని ఆయన ప్రార్థన ఆయన చేస్తూ ఉంటున్నాడు. మన దేవుడు సృష్టికి ముందు ఉన్నటువంటి దేవుడు ప్రియులారా. సృష్టిని సృష్టించిన వాడు ఆయనే, సృష్టితో ఉన్నవాడు ఆయనే, సృష్టి గతించిన తరువాత కూడా మనతో ఉండేవాడు కూడా ఆయనే అనే దేవుని యొక్క వాక్యము. ఈ 93వ కీర్తన 2వ వచనములో భక్తుడు అంటాడు, సదాకాలము ఉన్నవాడవు నీవే, సదాకాలము ఉన్నవాడవు నీవే. యుగ యుగములకు ఆయనే దేవుడు. ఎప్పుడటండి? ఇక్కడ అంటాడు చక్కటి మాట, పర్వతములు పుట్టక మునుపు, పర్వతములు పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. పర్వతములు కలుగు చేసిన వాడు ఆయనే. పర్వతములను మైనము వలె కలుగు చేయువాడు కూడా ఆయనే. భూమిని, లోకాన్ని కలుగు చేసిన వాడు ఆయనే. నిన్న నేడు నిరంతరము ఉండే దేవుడు ఆయనే. అనగా చివరిగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండువాడు ఆయనే. ఈ లోకము స్థిరము కాదు. లోకములో మనం సంపాదించింది ఏది స్థిరము కాదు.
దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఆనందిస్తూ, ప్రార్థనాపూర్వకంగా దాన్ని అనుభవిస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఒక దినమంటూ ఉన్నది. ఆ దినము మనం ఈ భూలోక సంబంధమైనటువంటి మన కష్టార్జితమైనటువంటి ఆస్తి పాస్తులలో మనం స్థిరపరచబడం, కానీ ప్రభువునందు మనం అందరము కూడా ప్రభువుని నివాస స్థలముగా చేసుకుని మనం ఉండగలిగినటువంటి వారముగా ఉంటున్నాం. అందుకని అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకములు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడవు. అంటే దేవుణ్ణి మనము కలిగేయండి. ఈ లోక సంబంధమైన జీవితాన్ని ఇచ్చాడు, ప్రభువునందు ఆనందిందాం. కానీ దేవుని యొక్క పిలుపు ఆసన్నమయ్యేటప్పటికీ స్థిరమైన నివాసము ప్రభు అని గుర్తించి ప్రభువునందు మనం నివసించడానికి భూలోకములో సిద్ధపడదాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తూ ఉన్నటువంటి కుటుంబాలను, ఆరాధిస్తూ ఉన్నటువంటి వారి యొక్క బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ప్రభువా, మా చేయి పట్టి నడిపించండి. మీ దుడ్డికర్ర దండము చేత ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు తోడుగా ఉండండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభువా, కరోనా వైరస్ చేత అనేక కుటుంబాలు గాయపడ్డాయి. వారిని తండ్రి ఆదరించండి. నైనా వాతావరణ మార్పులు ఎప్పటికీ కూడా అనేక మంది కరోనా వైరస్ తో ఉన్నారు, స్వస్థపరచండి. ప్రభువా, డెంగ్యూ ఫీవర్స్ తో ఉన్నటువంటి వారి కొరకు నాయన, వైరల్ ఫీవర్స్ తో ఉన్న వారి కొరకు నాయన, టైఫాయిడ్స్ తో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నా. ప్రభు, అనేక మంది చంటి బిడ్డలు నా ప్రభా జ్వరాలతో, మోషన్స్ తో, వామిటింగ్స్ తో నాయనా ఇట్టి రీతిలో బాధపడుచుంటుండగా ఆ బిడ్డలను కూడా మీరు దర్శించి స్వస్థపరచండి. నీట్ ఎగ్జామ్ నైనా రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. అనేక రకాలు పరీక్షలు రాసి నాయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలకు నాయన ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. యవనస్తులు నాయన వివాహ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతానము కొరకు నాయన ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచ్చేమని ప్రార్థిస్తున్నాం. తాడుదేవు రాకుండానట్లు కాపాడండి. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును నాయన నీ వాక్యము ద్వారా దర్శించి నాయన ప్రతి కుటుంబం వెలిగించి నాయన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నా తండ్రి సమస్యలు నా తండ్రి నాయన మీరే ప్రభా మరి పరిష్కరించి సంతోషానందాలు నాయన బిడ్డలకు కలుగు చేయండి. క్షేమము, ఆరోగ్యము విస్తరింప చేయండి. నేను ఏ కుటుంబము నేను ఏ విషయాలలో ప్రార్థిస్తే ఏకీభవిస్తున్నారు వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరం దాయిత్యమని ప్రార్థిస్తున్న మందిరాలు తెరవబట్టాలి. అయ్యా, సేవకుల యొక్క నా తండ్రి సేవా జీవితాల్లో తోడుగా ఉండమని చేపట్టి నడిపించమని అయ్యా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం ప్రభు. అలాగే తండ్రి మరి జాషువా గారు సేవకుల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే జడ్డముగా ఉన్నటువంటి నా ప్రభా ప్రియులు రాజబాబు గారి దంపతులు బిడ్డల కొరకు, డి విజయ్ కుమార్ గారు వారి కుటుంబాలు బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. పిలిపి దావీది గారి కొరకు నా ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటాను. నిత్యానంద కుమార్ హార్లిక్స్ లో నాయన 4th గ్రేడ్ ప్రమోషన్ రావడానికి కృప చేయండి. సన్నీల కొరకు హార్లిక్స్ లో తండ్రి నాయన పర్మనెంట్ అవటానికి కృప చేయమని అయ్యా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. షైనీ కొరకు నా తండ్రి మరి ప్రార్థన చేస్తున్న ఫ్రూటీ కొరకు, చెర్రీ కొరకు నాయన వారు చక్కగా మాట్లాడగలిగినట్లు నాయన కృప చేయమని ప్రార్థిస్తున్న బి ఇమ్మాన్యుల్ రాజు గారి దంపతుల కొరకు నాయన వారి కుమారుడు శామ్యుల్ తన విద్య కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విజయరాణి తన యొక్క కుమారుడు సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నా తండ్రి. ప్రభువా, ఇంకా నా తండ్రి ఇంగ్లీష్ మాస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిమళ పద్మ వారి కుటుంబాల కొరకు నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వేస్తేరు తన యొక్క స్వస్థత, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అనుపమ, శ్రీప్రియ నైనా సుఖ ప్రసవముల కొరకు ప్రార్థిస్తున్నాం. పద్మావతి, గంగరాజు వారి కుటుంబాలు దీవించండి.
హ్యాండ్స్ చక్కగా మాట్లాడటానికి కృప చేయండి. షీనా జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క నాయన మరి ప్రభు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న రాంబాబు గారు రాజు నాయన వారి బిడ్డల కొరకు నా తండ్రి ప్రార్థిస్తూ స్వస్థత వారి కలుగు చేయండి. పరిమళ అని వారి యొక్క మనవరాల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవదాసి లలిత నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దారా లిఖిత తన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆయా బిడ్డ ప్రభు జాబ్ పొందుకుంటాను కృప చేయండి. కే శ్వేత నాయన సంతానము కొరకు నీ సన్నిధులు అడుగుతున్నాం. రాజేష్ అనే బిడ్డ పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. రాపాక ప్రశాంతి మేడం గారు వారి కుటుంబాలు యవన బిడ్డలు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతోష్ కొరకు ప్రార్థిస్తున్నాం. అర్జున్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం గారు కుమారుడు కోడలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారు నాయన వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సతీమణి గారు రత్న కుమారి గారి కొరకు అలాగే స్వీడన్ లో ఉన్నటువంటి నాయన వారి యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీర్రాజు గారు వారి యొక్క కుటుంబము వారి బిడ్డలు క్షేమము ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రభా ఇంకా ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారు నాయన వారందరినీ కూడా అయా మీరు దర్శించండి. నాయన వారితో మాట్లాడండి. పండు ప్రిన్స్ అండ్ నాయనా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి, వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారి క్షమించిన ప్రకారం మన అపరాధము క్షమించుము. శోధంలోనికి తెక్క కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రిల దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగొడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని, కీర్తించుము కొనియాడుము, ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.